చెప్పండి, ఏంటిది? పొరపాట్లు. తెలుగులో ఏంటిది? పొరపాట్లు చేయని వారు ఎవరైనా ఉన్నారా? భూమి మీద పొరపాట్లు చేయని వారు ఎవ్వరు లేరు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 4 రకాలైన పొరపాట్లు నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఎన్ని రకాలు? 4 రకాలైన పొరపాట్లు. ఈ పొరపాట్లలో నుంచి నేను ఎట్లా బయటికి రావాలో కూడా ఆఖరి విషయం మనం చూస్తాం. దేవుని వాక్యంలో మానవ జీవితంలో పొరపాట్లు చేయని వారంటూ చెప్పండి ఎవ్వరూ లేరు. అందరూ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కదండి. అందరిలో మనందరం ఉన్నామా లేదా? అందరం ఉన్నాం. బైబిల్ చెప్తుంది నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. అందరూ పాపం చేశారు, అందరూ పొరపాట్లు చేసిన వారే. దాని కొరకే యేసుప్రభువు ఈ లోకానికి వచ్చారు. మనం చేసే పొరపాట్లు మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాయో తెలుసా? రోమా 6:23 ఏముంది? పాపము వలన వచ్చు జీతము మరణము. మరణం అంటే ఏంటిది? అగ్నిగుండమే కదండి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణం. భయంకరమైన అగ్నిగుండం కాచుకొనింది. పాపం చేసి పొరపాట్లు చేసి దేవునికి దూరం అయిపోయిన వారందరికీ అగ్నిగుండం ఏముంది? కాచుకొనింది. ఆ భయంకరమైన అగ్నిగుండం నుంచి మనల్ని తప్పించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన మన కొరకై కల్వరి సిలువలో మన పక్షముగా మన నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన ప్రతి ఒక్కరిని ఆయన రక్షించి క్షమించి నిత్య జీవానికి ఏం చేశాడు చెప్పండి? వారసులుగా చేశాడు. కాబట్టి యేసు ప్రభు ఇచ్చే రక్షణలోకి రాకపోతే ఇంకా నీ జీవితం నిత్య నరకానికి దగ్గరగా ఉన్నట్లే. ఈ రాత్రి వాక్యం ద్వారా విశ్వాస జీవితంలో పూరికొల్పబడాలి, ప్రేరేపించబడాలి, దేవునికి దగ్గరగా జీవించాలి కదండి. దేవునికి దగ్గరగా జీవించాలి. ఒకసారి ప్రశ్న వేసుకోండి, దేవునికి నేను దగ్గరగా జీవిస్తున్నానా? విశ్వాస జీవితంలో దేవునికి దూరంగా బ్రతుకుతున్నానా? మనల్ని మనమే ప్రశ్నించు కదండి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మనలను మనమే పరీక్షించుకుని ఎడల తీర్పు పొందకపో. మనల్ని ఎవరో పరీక్షించాల్సిన పని కదా. దేవుని సన్నిధిలో మనల్ని మనమే ఏం చేయాలి? పరీక్షించుకో. నేను దేవునికి దగ్గరగా ఉన్నానా? దేవునికి దూరంగా జీవిస్తున్నాను? చూద్దాం ఈరోజు వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మిస్టేక్స్, దాని పేరేం పేరు తెలుసా? ప్యానిక్ ప్రాంప్టెడ్ మిస్టేక్స్. ప్యానిక్ అంటే ఇంకా కూరుకుపోయిన తప్పుల్లో పడటం, కూరుకుపోయిన లేవలేని స్థితిలో పడిపోవటం. ఎవరో కాదండి, దేవుని బిడ్డలే. చూడండి ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. 10వ వచనం చూడండి. ఆదికాండం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యను శారైతో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదునో, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని. చూశారండి, ఆ దేశంలో ఏమొచ్చింది?
కరువు వచ్చింది. చెప్పండి గట్టిగా, ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిందని అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు? కరువు భారముగా ఉన్నదని అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. చూడండి, దేవుడు పిలిచిన దేశం వేరు, ఇప్పుడు అబ్రాహాము వెళ్తున్న దేశం వేరు. కరువు వచ్చిందని, సమస్యలు వచ్చాయని, కుటుంబ భారం ఎక్కువైపోయిందని విశ్వాసి తొందరపడి తీసుకునే నిర్ణయాలే అతని విశ్వాస జీవితంలో ఒక భయంకరమైన తప్పులుగా ఉంటాయి. బాగా గమనించండి. దేశంలో కరువు వచ్చిందని తెలుసు కదా మనకు బైబిల్లో. కరువు వచ్చిందని అబ్రాహాం ఏం చేశాడు? దేవుడు చెప్పిన దేశంలో నుంచి ఎక్కడికెళ్ళిపోయాడు? తన సొంత నిర్ణయం, సొంత ఆలోచన వెళ్ళాడు. ఐగుప్తులోకి వెళ్ళాడు. దేవుడు వెళ్ళమనలేదండి. దేవుడు కనానుకు తీసుకొచ్చింది. అక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ ప్రార్థన చేశాడు, అక్కడ దేవునిలో ఉన్నాడు. అక్కడ దేవునిలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఏమొచ్చింది? కరువు వచ్చింది. సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడే విశ్వాస జీవితంలో విశ్వాసాన్ని కాపాడుకోవలసిన పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో అబ్రాహాము గట్టిగా నిలబడవలసిన వాడు ఏమయ్యాడు చెప్పండి? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తు అంటే లోకం, ఐగుప్తు అంటే మరణం, ఐగుప్తు అంటే అప్పటికప్పుడు చూపించేది. వెళ్ళిపోయాడండి. మనకు తెలుసు కదా, రూతు గ్రంథంలో కూడా కుటుంబం కనపడింది. బెత్లెహేములో కరువు వచ్చిందని ఎలీమెలెకు, అతని భార్య నయోమి, అతని ఇద్దరు పిల్లలు మహులోను కిల్యోను తీసుకొని ఈ నయోమి ఏం చేసింది చెప్పండి? బెత్లెహేమును విడిచి ఆడకెళ్ళింది, మోయాబు వెళ్ళింది. చూసారా? కరువులో, సమస్యల్లో మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవలసిన మనము ఎప్పుడైతే ప్రక్కదారులు వెతుక్కుంటామో, ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకుంటామో అప్పుడే సమస్యలు కొని తెచ్చి పెట్టుకుంటాము. అప్పుడే సైతానుకు లొంగిపోతాము. బాగా వినండి, ఇది ప్రాక్టికల్గా, ఇది అబ్రహాం జీవితంలో జరిగింది. మన జీవితానికి అన్వయించుకుందాం. అబ్రహాముకేమో కరువు వచ్చింది, మీ జీవితంలో ఏదో ఒక సమస్య వచ్చింది. మీకు సమస్యల్లో దేవుని కోసం నమ్మకంగా నిలబడాల్సిన మీరు, దేవునిలో ఆనందంగా జీవించాల్సిన మీరు దేవుని విడిచి, బెత్లెహేమును విడిచి, దేవుని సన్నిధిని విడిచి, దేవుని ఆనందాన్ని విడిచి సొంత దారులకు వెళ్తున్నారేమో, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారేమో. ఏమవ్వాల్సి వచ్చింది చెప్పండి? అబ్రహాం ఏం చేసేది తెలుసా? సొంత నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత తన భార్య శారయ్య గురించి ఏం చెప్పాడు? నా చెల్లి అని అబద్ధం ఆడాడు. సాక్ష్యాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుని బిడ్డలారా, మిస్టేక్స్ చాలాసార్లు విశ్వాస జీవితంలో మనం చేసే మిస్టేక్స్ ప్యానిక్ ప్రాంప్టెడ్ మిస్టేక్స్. సొంతంగా కావాల్సి ఒక సమస్యలో నిలబడాల్సిన మనమే, దేవుని కొరకు నమ్మకంగా జీవించాల్సిన మనమే కదండి. శ్రమలు వస్తాయని యేసయ్య ముందే చెప్పాడు. అబ్రహాముకేమో కరువు వచ్చింది, మనకు తోచిన శ్రమలు వస్తాయి. యేసుప్రభువు ఏం చెప్పాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ఏం చేయండి? ధైర్యం తెచ్చుకోండి. శ్రమలు వస్తాయి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవెవరివి? శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కరువులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, బాగలేని పరిస్థితులు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి. సాక్ష్యాన్ని కోల్పోకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది. 16వ కీర్తన 4వ వచనం చూడండి. 16వ కీర్తన 4వ వచనం చదవండి ఎవరైనా. 16వ కీర్తన 4వ వచనం త్వరగా. చూశారండి?
ప్రభువుని వదిలిపెడితే, యెహోవాను విడిచి కష్టాల్లో ప్రభువుని విడిచి వేరొకను అనుసరించు వారికి తగ్గవు, ఏమవుతాయంట, విస్తరిస్తాయి. కాబట్టి దయచేసి అట్లాంటి పొరపాట్లు మాత్రం చేయబాకండి. సమస్యలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టబాకండి. మొదటి పాఠం ఏమి నేర్చుకోవాలి? సమస్యలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన వదిలిపెట్టబాకండి. పౌలు గురించి గొప్ప సాక్ష్యం, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని ఏం చేశాను, ఆఖరి వరకు దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని మనం ఏం చేద్దాం, కాపాడు. కరువులు వచ్చినా, సమస్యలు వచ్చినా, వ్యాధులు వచ్చినా దయచేసి దేవుని విడిచి పక్కకు వెళ్ళకూడదు. ఇది మొదటి పాట. ప్యానిక్ ప్రాంప్టెడ్ మిస్టేక్స్. దేవుని బిడ్డలు చేసే భయంకరమైన ఒక తప్పు ఏంటంటే, కరువు వచ్చిందని, సమస్య వచ్చిందని దేవుని విడిచిపెట్టకూడదు. నయోమి ఏమైంది చెప్పండి? ఆఖరికి మోయాబు వెళ్ళింది, భర్తను కోల్పోయింది, పిల్లల్ని కోల్పోయింది. ఇక నన్ను నయోమి అనొద్దు, నయోమి అంటే మధురం, నన్ను ఏమని పిలవండి, మారాని పిల్లండి, మారాని పిలవండి, మారాని పిలవండి. చూసారా దేవుని బిడ్డలారు ఎందుకు అంత చేసుకుంటారు? అట్లా చేసుకోబాకండి. దేవుడు ఎప్పుడు తన ప్రజలను విడువడు ఎడబ. ఈరోజు కరువు వచ్చిందని దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అనకూడదు. ఈరోజు సమస్యలు వచ్చిందని దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు అనకూడదు. దేవుడు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టువాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను. కదండి, మనం ఏమనుకుంటాం తెలుసా? పెళ్ళవగానే పిల్లలు పుట్టాలి, పిల్లలు పుట్టగానే ఉద్యోగం రావాలి, ఉద్యోగం రాగానే ప్రమోషన్ రావాలి, ప్రమోషన్ రాగానే జీతం రెట్టింపు కావాలి, రెట్టింపు కాగానే ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టగానే కారు కొనుక్కోవాలి. అంతా మన ఎన్ని అట్ట అంటే అన్నీ ఎప్పుడైనా అక్కడ కొంచెం ఆలస్యమైందానికి అక్కడైనా ఏం దేవుడు మాకేం చేశాడు? కరువు 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 కోరల్లోనే ఉన్నా, ఇక్కడే ఉన్నా. అంతేగాని చేయాల్సినంత భక్తి మాత్రం చెయ్యం. మరలా దేవుని మీద నెపములు వేయటమే సరిపోద్ది. కానీ ఇంకా దేవుని మందిరంలో నమ్మకంగా ఉందాము, సరి చేసుకుందాం, జీవితాన్ని బాగు చేసుకుందాం, ఎక్కడో దేవునికి అవిధేయత ఉంది దాన్ని తుడిచి వేసుకొని ఆయన పాదాలు పట్టుకుందాం అనుకోరు. సహజం అండి, అది సహజం, మానవ సహజం. మీ ఒక్కళ్ళు కాదు, మన ఒక్కళ్ళం కాదు, మానవ సహజం. బైబిల్లో 2930 క్యారెక్టర్స్ ఉన్నాయి. చెప్పండి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 66 గ్రంథాలు. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? నాకు అతి శ్రేష్టమైన, బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఎవరంటే అన్నా ప్రవక్తి. క్రిస్మస్లు ఎక్కువ చెప్తుంటాం గురించి. ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె, 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది. ఎన్ని సంవత్సరాలండి? 7 ఏండ్లే పెనిమిటితో ఏం చేసింది? సంసారం చేసింది. సంసారం యొక్క వయసు ఆమెది ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. విధవరాలు వయసు అప్పటికి ఆమె బ్రతుకున్నప్పుడు రాశాడు లోక. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి విధవరాలుగా ఉంది? 84 ఏండ్లు, 84 years. ఆమె ఏం చేసింది చెప్పండి? దేవాలయమును విడువక రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆయనను కొరకు, యేసయ్య కొరకు, మెస్సయ్య కొరకు కొనియాడుతూ కనిపెడుతూ ఉంది. 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టల. ఇప్పుడు మనం అన్నా ప్రవక్తిని అడుగుదాం, అమ్మా మందిరానికి రావటానికి దేవుడు నీకేం చేశాడు? మనం ఏం చెబుతాం? ఏం చేశాడు? ఏదో గుంపులో గోవింద రావాలని వస్తున్నా. ఏం చేయాలి? అన్నా ప్రవక్త లాగుంటే మనం ఏం చేశాడు? భర్త చచ్చిపోయాడు, పిల్లలు లేరు, విధవరాలను అయిపోయాను, ఏకాకిని అయిపోయాను. మనమైతే అట్లా మాట్లాడే వాళ్ళమే. కానీ అన్నా ప్రవక్త ఏమని తెలుసా? ఆయన నన్ను చంపినను
యోబు అంటాడు ఆ మాట, ఆయన నన్ను చంపినను నేను నా నిర్దోషత్వమును వదిలిపెట్టను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. యోబు గురించి ఒకరోజు బాగా చెప్తాను. యోబుకి నయోమికి తేడా ఏం తెలుసా? ఆస్తి కోల్పోయిన, పిల్లలు కోల్పోయిన, అంత నష్టమైన యోబు ఏమన్నాడు తెలుసా? దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. నయోమి రూతు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు నాకు ఏం చేశాడనింది. నిజంగా దేవుడు అన్యాయం చేశాడా నయోమికి? మోయాబు వెళ్ళమని దేవుడు చెప్పాడా? కరువు వచ్చిందని ఇల్లు మారమన్నాడా? కొంతమందికి చాలు, ఈడ బాగలేకపోతే ఇంట్లో చేరిన కాడి నుంచి ఏందనండి జ్వరాలే, జలుబులే. అరే జలుబులు జ్వరాలు మనకు రాకుండా ఎవరికి వస్తే ఏమోనండి, ఇంట్లో చేరిన కాడి నుంచి ఏందోనండి అసలు అబ్బో బాగుంటలేదు. ఏందోనండి దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. అబ్బా ఆమెకి ఒక్కతే కనపట్టలేదు దేవునికి. ఆయన చూపు ఏ అమ్మాయి దగ్గరికి వచ్చేలేక అట్ట కనపడుతుంది. ఎప్పుడు అట్ట అనుకోబాగండి. దేవుడు నమ్మదగినవాడు. గట్టిగా హల్లెలూయా. నమ్మదగినవాడు ఆయన అందరికీ ఉపకారి. ఏముంది బైబిల్లో? యెహోవా అందరికీ ఉపకారి. ఆయన పక్షపాతం చూపే దేవుడు. మనమే సరి చేసుకోవాలి. ఇంకా దేవుని కాడ మనం నమ్మకంగా ఉండలేకపోతున్నావేమో, మోకాళ్ళ ప్రార్థన చేసుకోలేకపోతున్నామేమో, చదవాల్సినంతగా వాక్యాన్ని చదివి వాక్యానుసారంగా జీవించలేకపోతున్నామేమో. మన బ్రతుకును సరి చేసుకుంటే చాలు. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు అబ్రహాములాగా అట్లాంటి పొరపాట్లు మనం ఏం చేయకూడదు, చేయకూడదు. దీని పేరు ప్యానిక్ ప్రాంప్టెడ్ మిస్టేక్స్. కరువు వచ్చిందని అబ్రహాము సొంతంగా ఏం చేశారు చెప్పండి? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి వెళ్ళటం వల్ల ఎంత నష్టం వచ్చింది తెలుసా? 1 వెళ్ళాడు, 2 అబద్ధం ఆడాడు, 3 వస్తా ఐగుప్తు నుంచి ఎవరిని తెచ్చుకున్నాడు? హాగర్ని తెచ్చుకున్నాడు. హాగర్ ఐగుప్తుకి రాలేదు, హాగర్ ఇంట్లోకి వచ్చింది. ఎవరు వచ్చారు చెప్పండి? ఇష్మాయిలీలు వచ్చారు. ఈరోజు కూడా ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. చూసారా? ఒక చిన్న పొరపాటు, దేవుని సన్నిధికి దూరమై చేసిన ఒక పొరపాటు ఒక పెద్ద పొరపాటు అయింది. దేవుని బిడ్డలారా, సమస్యలు వచ్చినాయని ప్రభువుని విడిచిపెట్టబాకండి. మొదటిది. రెండో మిస్టేక్స్ ఆఫ్ నెగ్లెక్ట్, నిర్లక్ష్యము యొక్క తప్పు. ఏంటి నిర్లక్ష్యం? రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయం. 1 రాజులు, ఫస్ట్ కింగ్సే చూద్దాం. రాజులు 1వ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదును అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 70 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి 6వ వచనం చూడండి. అంటే అతని తండ్రి ఎవరు? అదోనియా తండ్రి ఎవరు? డేవిడ్, కింగ్ డేవిడ్. దావీదు ఇంకా బ్రతికే ఉన్నాడు. దావీదు బతికుండగానే అదోనియా ఏం చేశాడు తెలుసా? గర్వించిన వాడై. చెప్పండి ఆ మాట ఏం రాశారు బైబిల్లో? గర్వించిన వాడై. యవనస్తులైన పిల్లల్లో ఈ రోజులో గర్వం గర్వించిన వాడై నేనే రాజు నగుదుననుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకున్నాడు. ఈ 50 మంది పని ఏంటంటే అదోనియా ఎవరు? జిందాబాద్. అదోనియా అనగానే వెనకాల ఏమంటారు వాళ్ళు? జిందాబాద్ అదోనియా అనండి మీరు కూడా కాసేపు. అదోనియా అదోనియా అదోనియా. వీడు 50 మందిని వీడే సొంతగా ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉంటాడు, లేకపోతే వాళ్ళు ఎందుకు చేయి జిందాబాద్ అంటాడు. అయితే 6వ వచనం చూడండి. అతని తండ్రి దావీదు నీవు ఈలాగును ఏల చేయుచున్నావని
అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. బాబా బాబా, దీన్నే మిస్టేక్స్ ఆఫ్ నెగ్లెక్ట్. దావీదు ఎప్పుడు కూడా అదోనియాను చూసి, ఏందిరా నువ్వు చేస్తున్న పని, ఏంట్రా ఇది, నేను బతికుండగానే రాజు, నేను బతికుండగానే నీవే రాజు అని చాటించుకోవటం ఏంటి, 50 మందిని పోగు చేసుకోవటం ఏంటి, రథాలు పోగు చేసుకోవటం ఏంటి, రాజు జిందాబాద్ అదోనియా జిందాబాద్ అనుకోవటం ఏంట్రా, నా ప్రమేయం లేకుండా, నా ఆలోచన లేకుండా ఒక తండ్రిగా కొడుకుని ఏం చేయాలి చెప్పండి? గద్దించాలా లేదా? తండ్రి ఏం చేయాలి? ఎప్పుడంట దావీదు అతనికి ఏం కలిగించలేదంట? పోనీలే, చిన్నపిల్లోళ్ళే, వీణ్ణేం అనకూడదులే. తల్లిదండ్రులకి మరీ మెత్తన మనసు, ఎంత మెత్తన మనసో వాడు చెడిపోయేదాకా అట్లానే ఏం చేస్తుంటారు, చూస్తూనే ఉంటారు. పోనీలే, ఏదన్నా అనుకుంటాడులే, ఏదైనా బాధపడతాడులే. ఏమైంది? ఆఖరికి సొలొమోను రాజాడు అదోనియాను చంపేశాడు. యుక్త వయసులో అదోనియా చచ్చిపోయాడు. అదే తండ్రి గద్దించినట్లయితే వాడి భవిష్యత్తు బాగుపడేది కదా. తల్లిదండ్రులారా, ఎక్కడ గద్దించాలో అక్కడ గద్దించాలి, ఎక్కడ ప్రేమించాలో అక్కడ ప్రేమించాలి. గద్దించే విషయంలో కదా, బాలుని స్వభావంలో మూఢత్వము సహజంగానే పుట్టిద్దంట. శిక్షా దండము దానిని సరిచేస్తుంది. బెత్తము వాడని వాడు ప్రయోజకుడు కాడు. నా బిడ్డకి ఏం బాధ కలిగించకూడదు, నా బిడ్డ మనసు మెత్తగా ఉండాలి, వాడికి నొప్పి కలిగించకూడదు అంటే వాడి గర్వము అనచదు. కొన్నిసార్లు నొప్పి కలిగించే మాట ఉండాలి. తండ్రి శిక్షించిన కుమారుడు ప్రయోజకుడు అవుతాడు. తండ్రి ప్రేమించే కుమారుని తండ్రి ఖచ్చితంగా గద్దిస్తాడు. ఆ గద్దింపే వాళ్ళని సరిచేస్తుంది. దావీదు గద్దించలేదంట, నొప్పి కలిగించలేదంట. నెగ్లెక్షన్ కదా, నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం. పోనీలే, ఇప్పుడు ఈ రోజులో తల్లిదండ్రులు మాట్లాడి, వాడే తెలుసుకుంటాడులే. ఎప్పుడు తెలుసుకుంటాడు? నువ్వు చెప్పకపోతే ఎప్పుడు తెలుసుకుంటాడు? నేను వస్తూ ఉంటే వాక్యం సిద్ధపడి ఇంక లేచి టీ తాగుదామని లేచాను. పాషమ్మ గారు అట్లా ఫోన్ స్టార్ట్ చేశారు. అప్పుడే పాషమ్మ గారు కూడా పాపం లేచారు. నాగమణి అంటే అవి పెట్టమని నా ఉద్దేశం కాదు, స్టేటస్ పెట్టింది. అది ఒక చిన్న పాట అండి. నేను అది ఈరోజే చూడటం, ఓ యువత నువ్వే ఈ దేశం యొక్క భవిత అని భలే సందేశం ఇచ్చే పాట అది. అంటే అది నేను చెప్పటం సందర్భమో అసందర్భమో తెలియదు, కానీ అద్భుతమైన సందేశాత్మకమైన చిన్న పాట, ప్రైవేట్ సాంగ్ అది. తల్లిదండ్రులు ముద్దాడి చిన్నప్పటి నుంచి స్కూలుకు పంపిస్తే వాడు డ్రగ్స్కి అలవాటు పడి, పిల్లవాడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, భయంకరమైన ఇంజెక్షన్స్కి అలవాటు పడి, ఆఖరికి వాడి ప్రాణం పోద్ది. వాడు చచ్చిపోయే సమయంలో నా గుండె కకావికలం అయిపోయింది. అంటే అదొక చిన్న యూట్యూబ్ చిన్న వీడియో అంతే, కానీ అట్లా ఎంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు, ఎంతమంది కుటుంబాల్లో పిల్లల విషాదాన్ని మిగిల్చి వెళ్తున్నారు. తల్లిదండ్రులు చెప్పినా గద్దించిన ఈ పని చేయకూడదురా, ఇది చెయ్యకూడదురా, ఇది మంచిది కాదురా అని గోజాడిన ఆ మాదక ద్రవ్యాలు అంత మత్తండి. యవ్వన ప్రాయంలో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే చూసి ఇక వాడి జీవితం అంతే అయిపోయింది అనుకొని వదిలిపెట్టేస్తారు. జాగ్రత్త యవనస్తులారా, మీ జీవితం దేవుడిచ్చిన గొప్ప బహుమానం. జీవితాన్ని పాడు చేసుకోబాకండి. చదువుకునే వయసులో చదువు మీద మనసు పెట్టకుండా కాలేజీలకని చెప్పి చెడు సహవాసాలకు వెళ్ళి జీవితాలు పాడు చేసుకోబాకండి. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. 7 సంవత్సరాల క్రితం తీసిన వీడియో అంటది. ఆ 7 సంవత్సరాల క్రితమే అంత సందేశం ఉంటే ఇప్పుడు విచ్చలవిడైపోయింది ఆడపిల్లలు, మగపిల్లలు. తల్లిదండ్రులారా, పిల్లల కోసం రోధించండి. మీ పిల్లలకు మంచి కంప్యూటర్ విద్యలు,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా మనం నేర్పించాల్సింది కన్నీటి విద్య, కన్నీటి ప్రార్థన. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు తిరుక్కునను మరణము కిటికీలను ఎక్కుచున్నది. చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి అదోనియాని తండ్రిగా దావీదు గద్దించలేదు. ఒక చిన్న నిర్లక్ష్యం అదోనియా జీవితాన్ని మింగేసిందండి. అదోనియా చచ్చిపోయాడు. ఎవరికండి బాధ? ఎవరికి? దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం, మిస్టేక్స్ ఆఫ్ నెగ్లిజెన్స్. తల్లిదండ్రులు పిల్లలను గద్దించాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా చెప్పాలి, శిక్షించాలి, గద్దించాలి. చక్కగా దేవుని వాక్యంలో వారిని పెంచాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. యేసుప్రభువు అదే అన్నాడు కదా, ఆయన సిలువ మోస్తూ వెళ్తూ ఉంటే యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉంటే, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం కాదమ్మా, నా కోసం మీరు ఏడవలసిన పని లేదమ్మా, మీకోసం మీ పిల్లల పరిస్థితి ఎలా ఉందో చూడండి, మీ పిల్లల పరిస్థితి ఎలా ఉందో చూడండి. మీ ముందు మెత్తగానే కనపడచ్చు, కానీ వారు ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, వారి సంభాషణలు ఎట్లున్నాయో, వారి గర్వం ఎట్లుందో మీకు తెలియదు. కాబట్టి వారి కొరకు ఏడవండి. దేవుని బిడ్డలారా, దావీదు నొప్పి కలిగించలేదంట. ఆ చిన్న పొరపాటే అదోనియా జీవితాన్ని మింగేసింది. కాబట్టి నిర్లక్ష్యం ఉంచబాకండి. ఎప్పటికైనా దేవుని బిడ్డలుగా జాగ్రత్త పడదాం. రెండవది, మనం దేవుని మందిరానికి రావటానికి మాత్రం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం వహించకూడదు. ఎందుకో తెలుసా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా కూడుకొనుచు. ఈ రోజులో చాలామంది దేవుని మందిరానికి రావటానికి ఎంత నిర్లక్ష్యమో. దేవుని సన్నిధికి రావటానికి పోవచ్చులే, తర్వాత వినొచ్చులే, ఇప్పుడేముంది, ఉదయమే పోయొచ్చావులే, ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుంటావులే. కాదు, ఏ పూటకు ఆ పూట దేవుడు మాట్లాడేటప్పుడు ఆయన స్వరం విని లోబడితే దీవించబడతారు, బిడ్డలు దీవించబడతారు, కుటుంబాలు దీవించబడతాయి. అందుకనే కదా ఇంత శ్రేష్టమైన అనుభవాన్ని, మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. నిర్లక్ష్యం వహించబాకండి. దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యం వహించబాకండి. రండి, దీవించబడండి. మూడవది, 2 మిస్టేక్స్ చూసాం. ప్యానిక్ ప్రాంప్టెడ్ మిస్టేక్స్ అంటే భయంకరంగా తెలిసి చేసే తప్పులు. రెండవది, మిస్టేక్స్ ఆఫ్ నెగ్లెక్ట్, నిర్లక్ష్యం ద్వారా జరిగే తప్పులు. మూడవది, అన్రిస్ట్రైన్డ్ డిజోబీడియంట్ క్యూరియాసిటీ మిస్టేక్స్. అంటే తెలిసి కూడా, ఇది తప్పు అని తెలిసి కూడా ఈ రోజుల్లో దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? పొరపాటు చేస్తూనే ఉన్నారు. తెలిసి సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం చూడొద్దులేండి, అది రాసి పెట్టుకోండి. సౌలు కనపడతాడు అక్కడ మనకి. చెప్పండి, ఎవరు కనపడతాడు? సౌలు కనపడతాడు. సమూయేలు చచ్చిపోయాడు అప్పటికే. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఫిలిష్తీయుల మీదకి ఏమొచ్చింది? యుద్ధం వచ్చింది. సౌలుకు ఒక క్యూరియాసిటీ ఏంటంటే, నేను యుద్ధానికి వెళ్తే గెలుస్తానా ఓడిపోతానా అని ఏం చేయాలనుకున్నాడు? తెలుసుకోవాలనుకున్నాడు. ఆసక్తితో తెలుసుకోవాలి అన్నప్పుడు సౌలు ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు కదండి. తెలుసుకోవాలన్నప్పుడు ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. ప్రభా, దావీదు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని కాడ ఏం చేసేవాడు? ప్రభా, నేను ఈ దేశం మీదకి యుద్ధానికి వెళ్తానని, దీన్ని నాకు అప్పగిస్తావని దేవుని కాడ ఏం చేసేవాడు? విచారణ చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. సౌలు కూడా దేవుని కాడ మోకరించి ప్రార్థన చేస్తే బాగుండేదే. కానీ సౌలులో ఒక భయంకరమైన దుష్టాభిప్రాయం ఉంది. ఏంటి చెప్పండి? సౌలు ఏం చూసేవాడు? కర్ణ పిశాచి తంత్రాలు సోది చెప్పుకోవటం అలవాటు సౌలుకి. అయితే సౌలు రాజైన తర్వాత ఏం చేశాడు తెలుసా? సౌలు ఏం చేశాడంటే, తన రాజ్యంలో సోది చెప్పే వాళ్ళందరిని ఏం చేశాడు? దేశము మూలల్లోకి తరిమేశాడు. ఎందుకు? సమూయేలు ఉన్నాడు, కమ్మగా సమూయేలు దగ్గరికి వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, బాగుపడుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, గెలుస్తున్నాడు, వస్తున్నాడు. సమూయేలు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు సౌలుకి
చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి ఏం చేయాలనుకున్నాడు తెలుసా? దేవుని పక్కన పెట్టి ఏం చేశాడు? సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం మీరు చదివితే సోదె చెప్పించుకుంటే సోదెమ్మ దగ్గరికి పోయాడు. ఏడకు పోయాడు? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏడకు పోయాడు? కొన్నిసార్లు దేవుని బిడ్డలు ఏదైతే విడిచిపెడతారో మరలా వాటిని ఏం చేస్తారో చిన్న చిన్నగా తెచ్చి పెట్టుకుంటుంటారు. అదే పౌలు రాస్తాడు, కుక్క వాంతికి తిరిగినట్టుగా, కడుగుబడిన పంది బురదలోకి దొర్లినట్టుగా విశ్వాసులు కూడా ఏదైతే ప్రభు కోసం వదిలిపెట్టారో, విడిచిపెట్టారో కదా, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టేశానండి, రక్షించబడ్డానండి, బాప్తిసం తీసుకున్నానని అంటారే కానీ మరలా ఏం చేస్తారు? కొన్ని సందర్భాల్లో అవి గుర్తుకొచ్చి తెచ్చుకుంటుంటా. సోదెమ్మ దగ్గరికి పోయాడు. చూడండి ఎంత భయంకరమైన. ఏది విడిచిపెట్టాడో అక్కడికే వెళ్ళాడు. దీన్ని డిజోబీడియంట్ క్యూరియాసిటీ మిస్టేక్. దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో ప్రార్థించడానికి బదులుగా అప్పటికప్పుడికే జరిగిపోవాలి. కొన్నిసార్లు చూడండి, అప్పటికప్పుడికే ఏదైనా జరిగిపోవటానికి లంచం కట్టడానికి వెనకాడరు దేవుని బిడ్డలు, మోసం చేయడానికి వెనకాడరు, అబద్ధం ఆడటానికి వెనకాడరు, ఎంత తప్పైనా చేయటానికి ఏం చేయరు. ఎందుకంటే అప్పటికప్పుడు అది ఏమైపోవాలి? జరిగిపోవాలి అంతే అనుకుంటారు. కానీ ఇది దేవుని పద్ధతిలో జరిగిస్తున్నానా, ఇది చేసేది దేవునికి ఇష్టమేనా కాదా అని మాత్రం అస్సలు ఆలోచించరు. చూడండి అది భయంకరం. దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం చేసేది నమ్మకంగా చేస్తే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నమ్మకమైన వానికి దీవెనలు ఎట్లా కలుగుతాయి? కొంచెం ఆలస్యమైనా దేవుడు ఎప్పుడు తన ప్రజలను విడిచిపెట్టాడు. కొంచెం ఆలస్యమైనా దేవుడు తన ప్రజలను విడువడు, ఎడబాయడు. సౌలు మరలా సోదెమ్మ దగ్గరికి పోయాడు. ఆ కర్ణ పిశాచి తంత్రాలను వెళ్ళగొట్టిన సౌలే మరలా కర్ణ పిశాచి తంత్రాల దగ్గరికి మారువేషం వెళ్తే ఆ సోదెమ్మ అంటది, నువ్వు సౌలువు కదా, నువ్వు సౌలువు కదా, నీవు సౌలువు కదా, నీవు సౌలువు కదా, ఎక్కడ ఉంటావేంటి? దేవుని మందిరంలో ఉండాల్సి నువ్వు ఎక్కడ ఉంటావేంటి? మమ్మల్ని వెళ్ళగొట్టి నువ్వు మరలా ఇక్కడికి రావటం ఏంటి? దిగజారుడు జీవితం, దిగజారుడు జీవితం. విశ్వాసి దేవుని బిడ్డ దేవుని కోసం గట్టిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మనకి ఎక్కిస్తాడు. హల్లెలూయా. చూడండి బైబిల్ ఒక మాట చూస్తే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం దేవుడు ఈ మాటలన్నీ మన కోసమే వ్రాసి పెట్టాడు, మన కోసమే. యెషయా గ్రంథం చూడండి, ఒక మాట చదువుకుందాం. ఐజాయా చాప్టర్, యెషయా గ్రంథము చాలా బలమైన మాటలయ్యి. ఐజాయా యెషయా గ్రంథము చూడండి 33వ అధ్యాయం యెషయా గ్రంథం 33 15వ వచనం. ఐజాయా చాప్టర్ 33 వర్స్ 15. నీతిని అనుసరించి నడుచుచు
యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా చేతులు మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఎక్కడండి? ఈ మూడిట్లో నుంచే వచ్చింది. చెడు చూడకు, చెడు వినకు, ఉన్నాయి చూడండి, ఆ మూడు ఉన్నాయి చూడండి. లంచము పుచ్చుకొనకుండా చేతులు మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా ఎక్కడుంటాడు? దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఉంటాడు. దేవుడు వదిలిపెట్టాడు. దేవుని కోసం మనం ఎంత నమ్మకంగా ఉంటామో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆఖరిగా బ్లైండ్ స్పాట్ మిస్టేక్స్. బ్లైండ్ స్పాట్ అంటే గుడ్డిగా కొన్నిసార్లు గుడ్డిగా విశ్వాస జీవితంలో మనం కూడా గుడ్డిగా. పెద్దలు చెబుతారు, ఇది మంచిది కాదయ్యా, కాదు ఇది మంచిదే. వినరంటే కొన్నిసార్లు విన్నాడు. బైబిల్లో అన్ఫర్గివబుల్ అంటే అసలు క్షమాపణ లేని పాపాలు 3 ఉన్నాయంట. ఏ పాపాలు? దానికి ఇక క్షమాపణ లేదు. ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా, క్షమాపణ లేదు. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఇది ఒకటి. ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని వాడు మరి తిరుగు లేకుండా, దానికి క్షమాపణ లేదు. వాడు ఎప్పుడో ఒకరోజు ఏమైపోతాడు. రెండవది పరిశుద్ధాత్మను దూషించువాడు, దేవుని కార్యాలు దూషించేవాడు. ఏం దేవుళ్ళే, ఏం చేస్తున్నాలే, ఇవన్నీ అబద్ధంలే, వాక్యం అబద్ధంలే, అసత్యంలే, చెప్తా సేవకులు అంతే చచ్చిపోతారు, వింటా మనమే చచ్చిపోతాం, ఇవన్నీ అబద్ధంలే. పరిశుద్ధాత్మ కార్యాలను దూషించే వారికి ఇహమందైనా రాబో యుగమంది ఏం లేదు, క్షమాపణ లేదు. మూడవది సిన్ అంటూ డెత్, భయంకరమైన మరణకరమైన పాపము కలదు. ఇక ఆ పాపానికి ఏంటో తెలుసా? పరిష్కారం మరణమే. యోహాను 1 పత్రిక 5 అధ్యాయాలు. మరణకరమైన పాపం. ఎన్నిసార్లు గద్దించినా బ్లైండ్ స్పాట్ అంటే ఇక నువ్వు నమ్మవు, ఇది జరగదని అనుకుంటానే ఉంటావు. కొంచెం కూడా దేవుని మీద విశ్వాసమే ఉండదు, అవిశ్వాసిగానే బ్రతుకుతావు కదా. యేసుప్రభు పక్కనే ఉన్నాడండి తోమా. ప్రభు చెప్పిన మాటలన్నీ విన్నాడండి తోమా. యేసయ్య మరణాన్ని జయించి లేచాడని పక్కన వాళ్ళు చెప్పినా విన్నాడండి. కానీ ఏమన్నాడు చెప్పండి? నేను నమ్మను, నేను ఆయన చేతుల్లో ఏం పెట్టి చూడాలి? వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను. బ్లైండ్ స్పాట్ మిస్టేక్స్, గుడ్డి తప్పులు, నమ్మకుండా, వాక్యాన్ని నమ్మకుండా మనం చేసే గుడ్డి తప్పులు. నేను నమ్మనండి. తోమా కొరకే యేసుప్రభు. చూడండి, యేసయ్య అంత మంచివాడు. ఒకడు నమ్మనోడని తెలుసు, కానీ వాడిని ఏం చేశాడు? 12 మందిలో పెట్టుకున్నాడు. ఒకడు అప్పగిస్తాడని తెలుసు, కానీ వాడిని ఏం చేశాడు? 12 మందిలో పక్కనే పెట్టుకున్నాడు. చూడండి, యేసయ్య నాకు మొన్న అనిపించింది, అరే యేసయ్య పక్కన ఎట్టేటోళ్ళు ఉంటే మన పక్కన కూడా ఉంటారు, పెట్టుకోవాలి మనం కూడా. ఒకడు యోధా ఉంటాడు, ఒకడు తోమా ఉంటాడు, ఒకడు యోహాను ఉంటాడు, ఒకడు యాకోబు, ఉరిమిడి వాళ్ళు ఉంటారు, పెట్టుకోవాలి మనం కూడా. ఉంటారు ఖచ్చితంగా. యేసయ్య పక్కన వాళ్ళు ఉన్నారు కదా, మన పక్కన కూడా ఉంటారు. యేసయ్య అంత ప్రేమ గలవాడు, మనం కూడా వాళ్ళని ప్రేమించాలి. చనిపోయేదాకా యోధాన్ని ప్రేమించాడు. ఆఖరి వరకు కూడా యోధాన్ని ఏమన్నాడు చెప్పండి? యేసయ్య అరే ద్రోహి అన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? చెలికాడా. ఏమన్నాడు చెప్పండి? చెలికాడా. యేసయ్య యోధాన్ని చనిపోయేదాకా కూడా ప్రేమించాడు. అప్పగిస్తాడని తెలుసు, 30 రూపాయలకు అమ్ముకుంటాడని తెలుసు కూడా యోధాను ప్రేమించాడు. తోమా నమ్మకపోయినా తోమాను ప్రేమించాడు. పేతురు వెనక్కిపోయేవాడని తెలిసి, అబద్ధమాడేవాడని తెలిసిన
పేతుని ప్రేమించాడు. యేసయ్య ప్రేమ ఎంత గొప్పది. చాలాసార్లు మనం నమ్మకుండా లోకంలోకి వెళ్ళిపోతున్నా, ఈ రాత్రి కూడా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎన్నో పొరపాట్లు చేసి దేవునికి దూరం అయిపోయినా యేసయ్య ప్రేమిస్తున్నాడు. యేసయ్య ప్రేమ అంత గొప్పది. అందుకనే కదా రావు రంగయ్య గారు రాస్తాడు, ఈలాటిదా యేసు, ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తూలా నాడక తనదు జాలి చూపినాదా, ఇలాటిదా యేసు ప్రేమ. దొరసామ ఆరోగ్యం గారు ఏం రాస్తారు తెలుసు, చెడినవాడ నైనా నన్ను చేరదీసి ప్రోచినావు, పడిన నాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామం. కాబట్టి ప్రభు మన జీవితంలో ఎన్ని పొరపాట్లు చేసినా స్టిల్ జీసస్ లవ్స్ యూ. అయినా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. వస్తావు యేసయ్య దగ్గరికి. ఈ రాత్రి అయినా నీ జీవితాన్ని ఒప్పుకొని యేసయ్య నన్ను క్షమించు. బైబిల్ చెప్తుంది, మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడుగును, పవిత్రులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మిస్టేక్స్, పొరపాట్లు, జీవితంలో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉన్నాం. నిర్లక్ష్యం వల్ల పొరపాట్లు కొన్ని అయితే, భయంకరమైన తెలిసి చేసే పొరపాట్లు కొన్ని అయితే, దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళి చేసే పొరపాట్లు కొన్ని అయితే, గుడ్డిగా చేసే పొరపాట్లు కొన్ని అయితే, ఈ పొరపాట్లన్నిటిలో కూడా కృపగల దేవుడు నిన్ను నన్ను క్షమించి ఆయన హక్కున చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇంకా పొరపాట్లు చేస్తూనే దూరంగా వెళ్ళిపోతావా? ఈ రాత్రి యేసయ్య దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని క్షమించమని అడిగి ప్రభు కృపకు పాత్రురాలు అవుతావా, పాత్రుడు అవుతావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దేవుడి రాత్రి మనతోనే మాట్లాడుతూ ఉండగా, ప్రభా ఇంక నేను దూరంగా వెళ్ళిపోను, నీ చిత్తానికి దూరంగా వెళ్ళిపోను, జీవితంలో ఇట్లాంటి నిర్లక్ష్యం తప్పులు చేసుకుంటూ వెళ్ళి సిలువకు దూరం కానయ్యా. ఈ రాత్రి నన్ను హెచ్చరించి బలపరిచి నాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. నీ దగ్గరకు వస్తాను, సిలువ దగ్గరకు వస్తాను, నా హక్కును చేర్చుకో, నీ బిడ్డగా చేర్చుకో, నీ కుటుంబంలోకి చేర్చుకో, నీ సహవాసంలోకి చేర్చుకో. కోల్పోయినవన్నీ నా జీవితంలో నాకు దయచేదేవా, నా బ్రతుకును బాగు చేయదేవా అని ప్రభుని అడిగితే యేసయ్య జీవితాలు బాగు చేస్తాడు, క్షమిస్తాడు, కృప చూపిస్తాడు, భవిష్యత్తు ఇస్తాడు. వస్తావా యేసయ్య దగ్గరికి? ఈ రాత్రి విరిగి నలిగిన హృదయంతో నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వటానికి ఇష్టపడితే మీరు రెండు చోట మీ చేతులు చూస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ధైర్యంగా, ప్రభా ఇప్పటి వరకు జీవితంలో పొరపాట్లు చేస్తూ వచ్చాను, నన్ను క్షమించు, హక్కును చేర్చుకో, నా బ్రతుకును మార్చయ్యా. చేతులు దించాలి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవా, నీకు స్తోత్రాలు. రాత్రి మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. మా జీవితంలో చేసే పొరపాట్లు ఎన్నో, పొరపాట్లన్నీ కూడా క్షమించి ప్రతి దినం మా పట్ల ఉచితమైన కృప చూపించి హక్కున చేర్చుకొని వాక్యం ద్వారా బలపరుస్తూ దీవిస్తూ నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. రాత్రి ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. సన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. మా బ్రతుకులో మీకు దగ్గరగా జీవించటకు, మీకు ఇష్టలుగా జీవించటకు మీ సహాయం దయచేయమని తండ్రి, లైవ్లో చూస్తున్న బిడ్డలు, సన్నిధికి వచ్చిన బిడ్డలు మీరు బలపరిచి, మీరు హెచ్చరించి, మీరు ధైర్యపరిచిన మీ మాటకై మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.